ఆ రోజు కూడా ఇప్పుడుండే ప్రతిపక్ష నాయకుడు కాదు, ఇప్పుడుండే వైసీపీ నాయకుడు పార్లమెంట్ లో ఉండే అధ్యక్ష ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు. ఎక్కడ ఆ కెమెరాలకు కూడా తప్పకుండా తప్పించుకొని తిరిగే పరిస్థితికి వచ్చారు. అంటే కనీసం దానిపైన ఒక స్టాండ్ చెప్పలేని వ్యక్తి అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడి నుంచి మళ్లీ మనం రోడ్డు మీదకి వచ్చాం. కళ్ళు పెద్దవి చేసి చూడు చంద్రబాబు, కెమెరాకు కనపడకుండా ఉండడానికి జగన్ నీలకు గుంటనక్క పని చేయలేదు చంద్రబాబు. దమ్ముగా ఒక సైడ్ స్టాండ్ తీసుకున్న పులి మా జగనన్న. రాష్ట్ర విభజన ఆపండి, రాష్ట్ర విభజనకు మేము వ్యతిరేకమని పెద్దగా ప్లగ్ కార్డులు పట్టుకొని కెమెరాకు కనిపిస్తూనే ఉన్నాడు చూడు. సిగ్గుండాలి చంద్రబాబు ఈ మాట మాట్లాడడానికి. ఇంకెంతకాలం ఈ సిగ్గులేని బతుకు. పైగా అసెంబ్లీలో కూడా బరితెగించే అబద్ధాలు. రాష్ట్ర విభజన సమయంలో రెండు కళ్ళ సిద్ధాంతంతో రాష్ట్రాన్ని సంకనాకించింది నువ్వు. మళ్ళీ సిగ్గు లేకుండా పతివ్రత కబుర్లు మాట్లాడుతున్నావు.